ఇక సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. పోలీసులపై వైఎస్ జగన్ స్వరం మార్చారు. బట్టలుడదీస్తా, సప్త సముద్రాల ఆవల ఉన్నా లాక్కొస్తానంటూ గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన జగన్ తాజాగా బంగారుపాలెంలో పోలీసులను సోదరులు అంటూ సంబోధించారు. పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో మీకు కష్టం వచ్చినా నేనే రావాలంటూ పోలీసులను ఉద్దేశించి అన్నారు. ముందు నోరు జారి పోలీసులను రాక్షసులు అని వెంటనే మాట మార్చారు. పోలీసు సోదరులకు చెప్తున్నారంటూ వినమ్రపూర్వకంగా మాట్లాడారు. గత వ్యాఖ్యలతో చెడ్డ పేరు రావడంతోనే పోలీసుల జోలికి వెళ్లటం లేదని విమర్శకులు అంటున్నారు. జగన్ పైన కేసులు పెరుగుతుండటంతో పోలీసులతో విభేదాలు ఎందుకనే వెనక్కి తగ్గారని ప్రచారం జరుగుతోంది. పోలీసుల వ్యవహారంలో జగన్ సంయమనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల జోలికి వెళ్లొద్దంటూ పార్టీ సీనియర్ నాయకులు చేసిన సూచనలతో జగన్ వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. రవివర్మ, చెప్పండి, గతంలో పోలీసులను బట్టలుడు తీస్తాను, అలాగే సప్త సముద్రాల ఆవలున్న మేము వదిలిపెట్టము అంటూ వ్యాఖ్యలు చేసిన జగన్ ఇప్పుడు పోలీసులను సోదరులు అంటూ వ్యాఖ్యానించారు. ఏంటి మరి మార్పుకి కారణం ఏంటి? ఎస్ దుర్గా, గత 5 నెలల క్రితం ముందు చూసినట్లయితే అనంతపూర్ పర్యటనకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి పోలీసుల తీరుపై అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. మీరే సప్త సముద్రాలు కాపాకుండా మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు, మిమ్మల్ని బట్టలు ఓడదీస్తాను, మీ అంతు చూస్తానని చెప్పేసి పరుష పదజాలతో సంభాషించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు క్రమంగా మారుతూ ఉంది. ఇవాళ వైసీపీ నాయకులు దాదాపు ఇప్పటికీ 18 మంది కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే జైల్లో దాదాపు 8 మంది జైల్లో ఉన్నారు. వీళ్ళ అకృత్యాలన్నీ ఒక్కొక్కటిగా ప్రజలు గమనిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను తెలియకుండా వ్యవహరించిన తీరు వల్లే కేసులు నమోదయ్యి ఇవాళ పోలీస్ స్టేషన్ చుట్టూ జైళ్ళ చుట్టూ తిరుగుతున్నటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ప్రజాప్రతినిధి అన్న వ్యక్తి ఎవరైనా కూడా సరే ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. వాటన్నిటినీ పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా వ్యవహరించడం ఏంటి అని చెప్పేసి ప్రజలు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు. దీనికి అనుగుణంగానే గత వైసీపీ పాలనలో అనేక మంది ప్రజాప్రతినిధులు పరుష పదజాలతో దూషిస్తూ అనేక రకాల ఇబ్బందులు పడి ఇవాళ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వం శాశ్వతం కాదు, ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయడమే శాశ్వతం అని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమైంది. అయితే దీన్ని ఇప్పుడు గుర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి తన వ్యవహార శైలిని క్రమంగా మార్చుకుంటున్నారు. తనతో పాటు ఇన్నాళ్ళు మంత్రులుగా పదవులు అనిపించినటువంటి వారందరూ కూడా ఇవాళ జైలు చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతున్న తరుణంలో తన వ్యవహార శైలి మార్చుకోవాలని చెప్పేసి సూచిస్తున్నారు. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి తీరు పట్ల కూడా ఎక్కడ పర్యటించినా అహంభావపూరితంగా మాట్లాడడం వల్ల అనేక రకాల సంఘటనలకు చోటు చేసుకుంటూ ఉంది. హింసాపూరిత వాతావరణం నెలకొంటూ ఉంది. వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించడం వల్ల కేసులు నమోదవుతున్నాయి. వీటన్నిటికీ భవిష్యత్తులో కోర్టులకు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డికి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని తన వ్యవహార శైలిని క్రమంగా మార్చుకుంటున్నట్లుగా కూడా తెలుస్తోంది. నిన్న బంగారుపాలెం వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పోలీస్ అధికారులతో మాట్లాడుతూ బ్రదర్ మీకు సమస్య వస్తే మేమే అండగా నిలవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది, దీన్ని ఆలోచించాలి బ్రదర్ అని చెప్పి ప్రస్తావించడం సర్వత్రా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలాంటి వ్యవహార శైలిని పరిగణలోకి తీసుకుంటే రాజకీయ నాయకులు సైతం విశ్లేషకులు సైతం ప్రస్తావిస్తున్నారు. క్రమంగా పోలీసుల పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి క్రమంగా మారుతూ ఉంది.
తన అహంభావపూరిత వాతావరణం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. వాటి వల్ల దాని కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించడం వల్లే కేసుల ఉచ్చులో పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి క్రమంగా కేసుల ఉచ్చులు బిగిస్తాయి, భవిష్యత్తులో జైలుకే పరిమితం అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి భావన తెలుసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పోలీసుల తీరు పట్ల మాట శైలి, వ్యవహార శైలి మారినట్టుగా కూడా తెలుస్తోంది. ఇలాంటి విధానం భవిష్యత్తులో అనుసరిస్తే ప్రజలు కూడా కొంతవరకు జగన్మోహన్ రెడ్డిని స్వాగతిస్తారని చెప్పి భావించవచ్చు. పోలీసులు కూడా ఇలాంటి విధానం పట్ల వ్యవహరిస్తే పోలీసులు కూడా సహృదయంతో ఆలోచించే ముందుకెళ్తారని చెప్పేసి కూడా భావన వ్యక్తమవుతోంది. ఈ కేసుల విధానం వల్లే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మారిందా, లేదంటే అవకాశవాద రాజకీయాలకు ఒత్తాసు పలుకుతూ తన వ్యవహార శైలి తాత్కాలికంగా మార్చుకున్నారనేది భవిష్యత్తులో తెలియాల్సింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మారాల్సిన దుస్థితి అయితే ఉందని చెప్పేసి రాజకీయ నాయకులైతే విశ్లేషిస్తున్నారు. దుర్గా, థ్యాంక్ యూ రవి వర్మ.